నమస్కారం యోగా ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం. నా పేరు భానుప్రకాష్, యోగా ఆచార్య. ఈరోజు మనం విజన్ ఇంప్రూవ్మెంట్ కోసం యోగా తెలుసుకుందాం. యోగా ఫర్ ఐ ప్రాబ్లమ్స్. కంటి చూపు మెరుగుపరచుకోవడం కోసం యోగ సాధన. ఏ విధమైనటువంటి యోగ సాధన? పూర్తిగా నెమ్మదిగా కాన్సన్ట్రేటెడ్గా ఏకాగ్రత వహించి వినండి. ఎందుకంటే ఇందులో ఎక్కువగా సాధన మీదనే మీకు, అంటే ప్రాక్టీస్ మీదనే మీకు ఆధారపడి ఉంటుంది. చేసి ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ ఫలితాలు ఉంటాయి కంటికి సంబంధించి. చాలామంది కంటికి సంబంధించిన సమస్యలు పట్టించుకోరు, వదిలేస్తారు. స్పెట్స్ పెట్టినంత మాత్రాన మీ సమస్య సరిపోదు. సో కంటికి సంబంధించిన నరాలు వీక్ అవ్వడం కానీ, లేదా లెన్స్ అడ్జస్ట్మెంట్స్, విజన్ షార్ట్ సైట్ అండ్ లాంగ్ సైట్, దూరపు అక్షరాలు కానీ, దూరపు చూపు సరిగ్గా కనపడకపోవడం కానీ, దగ్గరగా ఉన్నవా సరిగ్గా కనపడకపోవడం కానీ, ఏ విధమైనటువంటి సమస్యలైనా సరే వన్స్ వచ్చేసిన తర్వాత మనం కంట్రోల్ మాత్రమే చేసుకోగలుగుతాం. ఒక్కోసారి అదృష్టం బాగుంటే పూర్తిగా తగ్గి కూడా పోతుంది. కనీసం కొంతవరకైనా తగ్గుతుంది, స్టాగ్నేట్ అవన్నా అవుతుంది. పెరగకుండా ఉంటే చాలు కదా. సో కంటికి సంబంధించిన ఎక్సర్సైజెస్లో ముందుగా మనం కళ్ళ భాగం, ఈ రెండు నేత్రాలు, వాటికి బ్రెయిన్ నుంచి డైరెక్ట్గా నరాలు వస్తున్నప్పుడు ఆ నరాలలో ఒత్తిడి ఫస్ట్ తగ్గించాలి. అతి ముఖ్యమైనది. ఎప్పుడైతే ఆ నరాల నుంచి సెన్సేషన్ తగ్గి వస్తుందో దాని యొక్క పనితీరే తగ్గిపోతుంది. రక్తనాళాల్లో రక్త ప్రసరణ అవ్వలేదో, అందలేదో, దాని యొక్క పనితీరు తగ్గిపోతుంది. ఐ గ్రేటెస్ట్ లెన్స్ అండి. మనకు భగవంతుడి సృష్టిలో అతి గొప్ప సృష్టి ఏదైనా ఉందంటే మానవుడి యొక్క కళ్ళు. మీరు చూసుంటారు, కుక్కలకి, పిల్లులకి నైట్ టైమ్స్ కూడా కనిపిస్తాయి. డే టైమ్స్ చూస్తాయి, నైట్ టైమ్స్. అంత ల్యూమినిసెన్స్ లెన్స్ ఉంది. మనకు ఆ ల్యూమినిసెన్స్ లెన్స్ లేదు మనకిచ్చిన లెన్స్లో భగవంతుడు. బట్ మనోనేత్రం ద్వారా మనం చూడగలుగుతాం. వాటికి మనోనేత్రం ఉండదు, మనకి మనోనేత్రం ఉంది. నేత్రాలు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటే సమస్త ఇంద్రియాల్లో నయనాలు అనగా కన్నులు ప్రధానం. మీరు కంటితో చూస్తారు, అన్నిటినీ చూస్తారు. చూపే సరిగ్గా లేకపోతే ఈ ప్రపంచం గురించి మీరు ఏ విధంగా మీరు అనాలిసిస్ చేయగలుగుతారు? మనకు బాగా చూపు పెరగాలంటే యోగాలో ఉత్తమమైన సాధనలో, అత్యంత ఉత్తమమైన సాధన నాడీ శుద్ధి ప్రాణాయామ, భ్రామరీ ప్రాణాయామ, కొన్ని ఆసనాలు బాగా గుర్తుపెట్టుకోండి. ముందుగా కపాలభాతి. ఎందుకంటే కపాలభాతిని, ఈ బ్రెయిన్ని ఎప్పుడైతే శుద్ధి చేస్తామో అక్కడి నుంచి వచ్చే నరాలకి, కంటి నరాలకి ఫ్రెష్ బ్రీత్ అందుతుంది, ఫ్రెష్ సిగ్నల్ అందుతాయి, నర్వస్ సిస్టమ్ అంతా సెటరేట్ అవుతుంది. వజ్రాసన, సుఖాసన ఆర్ పద్మాసనలో చేయండి. బ్రీత్ అవుట్, స్టమక్ ఇన్. రిలాక్స్. మళ్ళీ ఇంకొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చేయండి. ఈ విధంగా 60 స్ట్రోక్స్ చేసుకోండి. తర్వాత రిలాక్స్ అవ్వండి. నాడీ శుద్ధి ప్రాణాయామం. బ్రెయిన్ కపాలభాతి అయిపోయిన తర్వాత నాడీ శుద్ధి ప్రాణాయామం. బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ ఇన్హేల్,
right exhale, right inhale, left exhale. బాగా గమనించండి. ఎడమ నాసిక రంధ్రం ద్వారా శ్వాస తీసుకుంటున్నాను. మళ్ళీ ఎడమ పక్క క్లోజ్ చేసి కుడి నాసిక రంధ్రం ద్వారా శ్వాస వదులుతున్నాను. కుడి నాసిక రంధ్రం ద్వారా శ్వాస తీసుకుంటున్నాను. ఎడమ నాసిక రంధ్రం ద్వారా శ్వాస వదులుతున్నాను. లెఫ్ట్ ఇన్హేల్, స్లో అండ్ డీప్గా, కూల్గా, రిలాక్స్డ్గా చేయాలండి నాడీశుద్ధి ప్రాణాయామ. ఇక్కడున్న కంటి నరాలు ఇక్కడి నుంచి విభజింపబడతాయి. కంటికి నరాలు అండ్ ఇక్కడ ఆజ్ఞా చక్రం ఎప్పుడైతే జాగృత అవుతుందో, అక్కడ ఉన్న నరాలన్నీ ఎప్పుడైతే బాగా స్ట్రాంగ్గా పనిచేస్తాయో ఆటోమేటిక్గా సైట్ స్టాండ్ బై అయిపోతుంది. ఓవర్ సైట్ కాకుండా మరి బ్రహ్మాంజలి. నార్మల్ బ్రీతింగ్. నాడీ శుద్ధి ప్రాణాయం ద్వారా మనశ్శాంతి ప్రశాంతి కలుగుతుంది. హై బీపీ, లో బీపీ కంట్రోల్ అయిపోతాయి. హార్ట్ ప్రాబ్లం కంట్రోల్ అయిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. కంటి చూపు మెరుగవుతుంది. ప్రాణశక్తి పూర్తవుతుంది. అదే ప్రాణశక్తి ద్వారా మీరు చూడగలుగుతారు, బాగా మాట్లాడగలుగుతారు, భోంచేయగలుగుతారు, నడవగలుగుతారు. నా అతి ముఖ్యంగా డైట్ విషయానికి వస్తే క్యారెట్, టమాటా బాగా తీసుకోండి. అండ్ స్వీట్ పొటాటో బాగా తీసుకోండి. పచ్చివి ఇవన్నీ రాగా తినాలి. స్వీట్గా ఉంటాయి. ఇవేవి మీకు వేరే ఆకులాలు ముళ్ళు తినమని చెప్పట్లేదు మీకు. కేవలం క్యారెట్, మంచి క్యారెట్ తీసుకుంటున్నప్పుడు చూడండి బాగా నిగనిగలాడాలి. ఎరుపు వర్ణంలో బాగా షైనీగా ఉండాలి. తర్వాత కనగంటి కూర, ఆకుకూర ఉంటుంది చూసారండి, కనగంటి కూర, వాటి కూడా ఐసైట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. చిన్నపిల్లల్లో ఈ మధ్య ఎక్కువ వస్తుంది బికాస్ ఆఫ్ ఆల్ సమస్యస్. కనగంటి కూర, క్యారెట్, స్వీట్ పొటాటో, తోటకూర ప్లస్ బచ్చల కూర, ఇవి రెండు కలిపి తిన్నప్పుడు గ్రీన్ ప్లస్ రెడ్ ఎప్పుడైతే రెండు కలగలిపి వెళ్ళాయో అప్పుడు ఐసైట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంటే ఒకటేసారి తినమని కాదు, మనకు నార్మల్గా భోజనంలో ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. సో క్యారెట్ బాగా, మీకు దానిలో కెరాటినాయిడ్స్ ఉంటాయి. ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది. ఏ విటమిన్ లోపిస్తే కంటి చూపు మందగిస్తుంది. స్వీట్ పొటాటో వల్ల కూడా ఐసైట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అత్యంత ఎక్కువ ఏ విటమిన్ స్వీట్ పొటాటోలో లభిస్తుందండి. ఎక్కువగా క్యారెట్ కంటే ఎక్కువగా ఏ విటమిన్ లభించేది ఏదైనా ఉంది అంటే వెజిటబుల్స్లో మనకు స్వీట్ పొటాటో ప్లస్ బాదాం. విటమిన్ ఈ ఆల్సో ఇంపార్టెంట్. విటమిన్ ఈ బాగా సప్లై అవ్వడం వల్ల కంటి నరాలు, బ్రెయిన్ యొక్క నరాలు అన్నీ ఛార్జ్ అవుతాయి, బాగా బలిష్టంగా ఉంటాయి. సో ఇవన్నీ డైట్లో ఇవి ముఖ్యంగా ఉండాలండి. ఇప్పుడు మనం ఐసైట్ ఇంప్రూవ్మెంట్ కోసం కొన్ని 2-3 ఆసనాలు చూద్దాం. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను కదా, ముందుగా ఈ అప్పర్ పార్ట్ బాడీలో ఏ సమస్యలైనా తగ్గించుకోవాలంటే బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేయాలి, అంటే ఆక్సిజన్ సప్లై ఇంప్రూవ్ చేయాలి. ఫర్ దట్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ శశంకాసన, పర్వతాసన అండ్ పాదహస్తాసన. చూడండి, నెమ్మదిగా శశంకాసన పొజిషన్లోకి రండి. వజ్రాసనం నుంచి ఫస్ట్ ముందుగా వజ్రాసనం వేసుకోండి. చేతులు వెనక్కి పెట్టుకొని ఫార్వర్డ్ బెండ్ చేయండి. ఉండగలిగినంతసేపు ఉండి నెమ్మదిగా పైకి. తర్వాత పర్వతాసన. ఈ పర్వతాసనం వల్ల మీకు కాళ్ళు గుంజుతుంటాయి, అయినా స్టే బ్యాక్ అవ్వండి, ఉండండి. అట్లాగే కొంచెం మెదడుకి బాగా
కంటికి, కంటి నరాలకి, మొత్తం కంటి భాగాల్లో అన్నిటికీ బ్లడ్ సప్లై అవసరం అండి. చాలా చిన్న చిన్న నరాలు, చిన్న చిన్న బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు, వాటన్నిటికీ బ్లడ్ సప్లై బాగా అందాలి, ఆక్సిజన్ సప్లై బాగా అందాలి. ఈ పర్వతాసన, శశంకాసన ద్వారా అందుతుంది. సో అగైన్ వజ్రాసనం. ఇప్పుడు పాదహస్తాసనం చేద్దాం. ముందుగా పద్ధతి చూడండి. నెమ్మదిగా 2 చేతులు సైడ్ నుంచి తీసుకోండి. 2 చేతులు ఓపెన్ చేస్తూ చూడండి. పాదహస్తాసన. పాదాలు పక్కన చేతులు పెట్టి నెమ్మదిగా ఫోర్ హెడ్ మోకాళ్ళకి టచ్ చేయాలి. తర్వాత బాగా అందలేదంటే కాళ్ళు వెనక కాఫ్ మజిల్ పట్టుకొని ఇట్లా లాక్కోవాలి. భోజనం ద్వారా మీరు తీసుకున్న న్యూట్రియంట్స్ అన్నీ బ్లడ్లో అందడం వల్ల బాగా కొత్తగా సైట్ ఇంప్రూవ్ అవుతుంది. నెమ్మదిగా చేతుల నుంచి ఎంతవరకు వస్తే అంతవరకు. చాలామందికి టచ్ అవ్వదు కాబట్టి, బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్, నాన్ స్ట్రెచబిలిటీ ఆఫ్ ద బాడీ అవ్వవు కాబట్టి ఇలా అయినా పర్లేదు. బట్ ఇలా స్టే బ్యాక్ అయిపోండి కొంతసేపు. సో అయిన తర్వాత ఎన్ని నిమిషాలు ఉంటే మీ ఇష్టం, ఉండగలిగినంతసేపు ఉందండి. ఆసనం అంటే ఇంతసేపు చేయాలని ఏం రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. చూసారు కదండి. ఇప్పుడు ఐసైట్ ఇంప్రూవ్మెంట్ కోసం అతి ముఖ్యమైన సాధనలోకి వెళ్తున్నాం. కంటికి సంబంధించిన వ్యాయామం. స్ట్రైట్గా చూడండి. బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్, సుఖాసన ఆర్ పద్మాసన. కంఫర్ట్గా కూర్చోండి. బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్, స్ట్రైట్గా చూడండి. ఇప్పుడు లుక్ అప్, డౌన్, up, down, up, down, up, down, up, down. Center. Now side to side. Right. తల తిప్పకూడదు, ఓన్లీ ఐ మాత్రం తిప్పాలి. ఐ బాల్ మాత్రమే తిరగాలి. Now left, right, left, right, left, right, left, center. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ డౌన్ చేసి ఇట్లా తంబు ఓపెన్ చేసి రైట్ హ్యాండ్ ఈ లెగ్కి లెవెల్గా పెట్టుకొని స్ట్రైట్గా చూస్తూ లుక్ అప్ అన్నప్పుడు స్ట్రైట్గా చూస్తూ మీ చూపు రైట్ హ్యాండ్ యొక్క కుడి చేయి యొక్క బటన్ వేలును గమనించాలి. అప్ డౌన్ అన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ యొక్క బటన్ వేలు గమనించాలి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, సెంటర్. నౌ సెంటర్ చూడండి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, సెంటర్. నెమ్మదిగా చేతులు లెవెల్గా తీసుకుంటూ 2 చేతులని జ్ఞానముద్రకు తీసుకురండి. నౌ క్లోజ్ యువర్ ఐస్. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. లుక్ స్ట్రైట్, లుక్ అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, సెంటర్. సెంటర్కి వచ్చి నెమ్మదిగా కళ్ళు మూయండి. ఇప్పుడు బటన్ వేలు పెట్టుకుని స్ట్రైట్గా మీకు చెయ్యి ఈ ప్రకారంగా పెట్టుకోండి. వేళ్ళు మడతేసుకొని చెయ్యి ఇట్లా బటన్ వేలు మాత్రం పెట్టి, ఇప్పుడు నేను దూర దృష్టి అన్నప్పుడు దూరంగా చూడండి. దూర దృష్టి అన్నప్పుడు దూరంగా మీకు డెడ్ ఎండ్ ఎంత దూరంలో ఉందో ఆ పాయింట్ చూడాలి. దగ్గర దృష్టి అన్నప్పుడు మీ బటన్ వేలు యొక్క గోరను గమనించాలి. దూర దృష్టి, దగ్గర దృష్టి, దూర దృష్టి, దగ్గర దృష్టి, దూర దృష్టి, దగ్గర దృష్టి, దూర దృష్టి, దగ్గర దృష్టి. ఇప్పుడు అదే చేయిని నెమ్మదిగా దగ్గర తీసుకురండి. ఇక్కడ పెట్టుకోండి. దూర దృష్టి ఉన్నప్పుడు దూరంగా చూడండి. దగ్గర దృష్టి ఉన్నప్పుడు ఈ బటన్ వేలు యొక్క గోరం చూడాలి. దగ్గర దృష్టి ఉన్నప్పుడు ఈ విధంగా, దూర దృష్టి ఉన్నప్పుడు దూరంగా చూడాలి.
చూడండి ఒకసారి, బాగా స్ట్రెచ్ అవుతుందండి ఈ ఎక్సర్సైజ్ ద్వారా. దూరదృష్టి, దగ్గర దృష్టి, 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 దూరదృష్టి, దగ్గర దృష్టి. నెమ్మదిగా సెంటర్కి వచ్చి క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూయండి. నా పామింగ్ చేసుకుంటా ఇట్లా బాగా రబ్ చేసుకోండి. కంటి చేతుల నుంచి పుట్టిన వేడి కంటికి అప్లై చేసుకుంటే, కంటి దగ్గర పెట్టుకుంటే ఆ వేడిని, మీ చేతుల నుంచి పుట్టిన వేడిని కళ్ళు అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఈ ఒత్తిడి పెయిన్ తగ్గిపోతుంది. బాగా వేడి పుట్టించి కప్లాగా పెట్టుకొని కంటి నరాలు బలి చేసుకోవడానికి మకరోచ్చారణ చేయండి. నెమ్మదిగా రెండు చేతుల జ్ఞాన ముద్ర, జస్ట్ రిలాక్స్, క్లోజ్ ఐస్. ఈ విధంగా కొంతసేపు రిలాక్స్ చేసుకోండి. కళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు తొందరపడి చేయొద్దు. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు జ్యోతి త్రాటక్ చేద్దాం. జ్యోతి త్రాటక్లో ముందుగా ఒక చిన్నపాటి స్టూల్స్ తీసుకొని దాని మీద క్యాండిల్ కానీ లేదా దీపం కానీ జ్యోతిని వెలిగించి వాటితో మీకు 3 feet నుండి 5 feet 3 అడుగుల నుండి 5 అడుగుల మధ్యలో కొంచెం ఇంత దూరంలో పెట్టుకొని జ్యోతి త్రాటక్ చేద్దాం. త్రాటక్ అంటే గేజింగ్, అంటే తదేకంగా అలాగే చూడ్డాన్ని, ఒకే పాయింట్ని మనసు, శరీరం, చూపు కదపకుండా ఒకే చోట చూడ్డాన్ని త్రాటక్ అంటారు. సో ఇప్పుడు మనము జ్యోతి త్రాటక్ని ఇక్కడ ఉంది కదండి మీ ముందు. సో జ్యోతి త్రాటక్ని మనం ఈ విధంగా చేద్దాం. మీరు కూడా ప్రయత్నించండి, బాగా పూర్తిగా వినండి. ఎందుకంటే తొందరపడి ఈ సాధన చేయకూడదు, ఎట్లా పడితే అట్లా చేయకూడదు. దీనివల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి, బట్ అంతే పవర్ఫుల్గా రిజల్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి 24 hours వన్స్, 24 గంటలకి ఒక్కసారే చేయాలి, మళ్ళీ చేయకూడదు మధ్యలో. ఇన్నర్ విజన్, నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ విజన్, అంటే చూపు మెరుగవడమే కాదు, మనోనేత్రం కూడా జాగృత అవుతుంది కేవలం జ్యోతి త్రాటక్ ద్వారా. అందుకే డబుల్ బెనిఫిట్, రైట్? ఐ ఎక్సర్సైజ్ కంటే పవర్ఫుల్గా పనిచేస్తుంది. వీటన్నిటికంటే పెంచేది ఈ జ్యోతి త్రాటక్ ద్వారా ఇన్నర్ విజన్ పెరుగుతుంది. నౌ బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. ఇప్పుడు జ్యోతిని చూడండి. జ్యోతి త్రాటక్లోకి స్వాగతం. జ్యోతి త్రాటక్లో చేస్తున్నప్పుడు జ్యోతి స్థిరంగా కదలకుండా ఉండాలి. చూడండి, జ్యోతి స్థిరంగా కదలకుండా ఉంటుంది. చుట్టుపక్కల మీకు కిటికీలు, తలుపులు అన్నీ మూసి ఉంచి, డోర్స్ అన్ని క్లోజ్ చేసి చూడాలి. జ్యోతి ఏ విధంగా ఉందో గమనించండి. జ్యోతి యొక్క ఆకారం. నెమ్మదిగా కళ్ళు మూస్తూ మనోనేత్రం ద్వారా జ్యోతి యొక్క ఆకారాన్ని గమనించండి. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ స్లోగా జ్యోతి త్రాటక్లోని 2వ రౌండ్లోకి ప్రవేశిద్దాం. రంగు, జ్యోతి యొక్క రంగు ఏ విధంగా ఉంది గమనించండి. జ్యోతి యొక్క కింది భాగంలో బ్లూ కలర్, నీలిరంగు వర్ణంలో ఉన్న జ్యోతి కనిపిస్తుంది, బ్లూ ఫ్లేమ్. జ్యోతి యొక్క పై భాగంలో ఎల్లో ఫ్లేమ్ కనిపిస్తుంది. జ్యోతి యొక్క మధ్య భాగంలో బ్లాక్ కలర్ కనిపిస్తుంది, వత్తి. వాటి మీద తదేక దృష్టితో చూడండి, అలాగే చూడండి. బ్లూ ఫ్లేమ్, ఎల్లో ఫ్లేమ్, బ్లాక్ కలర్. తర్వాత నెమ్మదిగా కళ్ళు మూయండి. మళ్ళీ మనోనేత్రం ద్వారా మీరు చూసిన బ్లూ కలర్, ఎల్లో కలర్, బ్లాక్ కలర్ని రీకాల్ చేయండి, గుర్తు తెచ్చుకోండి ఎలాగా ఉందో. నెమ్మదిగా కళ్ళు తెరండి. తదేక దృష్టితో కళ్ళు మండుతాయి, మండనివ్వండి. ఇప్పుడు జ్యోతి త్రాటక్లోని 3వ రౌండ్లోకి ప్రవేశిద్దాం. దృష్టి విస్తార్ రౌండ్. దృష్టి విస్తరిస్తున్నాం.
మీ చూపు కేవలం జ్యోతి మీద ఉంటాయి. కానీ ఈ చుట్టుపక్కల ఉన్న అన్నిటిని మీరు గమనిస్తుంటారు. మీ చుట్టుపక్కల ఏవైతే ఉంటాయో ఆ స్టూల్, క్యాండిల్, ఇవన్నీ పక్కన మ్యాట్, విండోస్, డోర్స్, హాల్ అన్నీ కనిపిస్తుంటాయి. కేవలం మీ దృష్టి మాత్రం కేవలం జ్యోతి మీద మాత్రమే ఉండాలి. ఈ విధంగా చూసిన తర్వాత కళ్ళు మూయండి. ఇప్పటి వరకు చూసినవన్నిటిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఏమేమి చూశారో. తద్వారా మీకు ధారణ శక్తి పెరుగుతుంది, ధారణాభ్యాసం పెరుగుతుంది. ఏవేవైతే చూశారో మళ్ళీ తిరిగి గుర్తు చేసుకోగలుగుతారు. మీ ఇన్నర్ సైట్, ఏకాగ్రత, ధారణ శక్తి, జ్ఞాపక శక్తి అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. లాస్ట్ రౌండ్ జ్యోతి త్రాటక్. తదేక దృష్టితో చూడండి. ఇప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, రానివ్వండి. కళ్ళు మండుతాయి, మండనివ్వండి. కన్ను రెప్పలు వాల్చకుండా తదేక దృష్టితో చూడాలి. ఈ రౌండ్లో ఇప్పుడు అసలు సిసలు త్రాటక్ అవుతుందండి. ఇది త్రాటక్ రౌండ్, లాస్ట్ రౌండ్. త్రాటక్ అంటే ఇప్పుడు ఇంతకు ముందంతా యాత్ర. తదేక దృష్టితో చూడండి. జ్యోతి కదలకూడదు, మీ మైండ్ కదలకూడదు, మీ మనసు కదలకూడదు. కనురెప్ప వాల్చకూడదు. ఇలాగా మీరు 5 నిమిషాల వరకు చేయాలండి. చేసిన తర్వాత నెమ్మదిగా కళ్ళు మూసి మకార ఉచ్చారణ చేయండి. తర్వాత పామింగ్ చేసుకుంటూ బాగా గట్టిగా పామింగ్ చేసుకుని వేడి పుట్టిన తర్వాత ఇలా పెట్టుకొని మకార ఉచ్చారణ చేయండి. నెమ్మది కళ్ళు తెచ్చి ఇది చూశారు కదండి. దీని యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి. మనోనేత్రం జాగృత అవుతుంది, గురుచక్ర జాగృత అవుతుంది, మీ ఇన్నర్ పవర్ పెరుగుతుంది, మీకు అన్నిటికీ యొక్క జ్ఞానం తొందరగా అర్థమవుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, కంటి చూపు మెరుగవుతుంది, సైకిక్ పవర్ పెరుగుతుంది. ఇది కేవలం 24 అవర్స్ వన్స్ మాత్రమే చేయాలి. కంటికి లెవెల్గా ఈక్వల్ లెవెల్లో పెట్టుకుని చేయాలి. ఉదయం చేస్తే బాగుంటుంది, చాలా వరకు తెల్లవారుజామున ఈ ప్రకారంగా చేయండి జ్యోతితో. చూస్తారు కదండి, ఐసైట్ ఇంప్రూవ్మెంట్ కోసం, మనోనేత్రం జాగృత చేసుకోవడం కోసం ఏ విధమైన సాధన, యోగ సాధన ఉందో ఈరోజు ఆసనాలు, ప్రాణాయామాలు, క్రియలు అన్నీ చేసేసాం. ఇదే విధంగా మీరు చేసుకుంటూ ఉంటే మీకు ఐసైట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, కంట్రోల్ అవుతుంది. ఇది వాటి యోగా ఆరోగ్య కార్యక్రమం. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.